తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లు ఆఫర్లు దక్కించుకోవడం కష్టం అనుకున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు చేసి నటిగా తనకంటూ తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా దులుపాల. మోడల్గా కెరీర్ ప్రారంభించిన శోభితా రాణా కోల్గేటు, రిలయన్స్ ట్రెండ్, గోడ్రేజ్ వంటి బ్రాండ్లకు మోడల్గా వ్యవహరించింది. ఇండియన్ బెస్ట్ సినీ స్టార్ క్రోజ్ అనే రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ పర్ఫార్మర్గా పాల్గొంది. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. రామన్ రాఘవన్ 2.0 సైకో రామన్లో తాను అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరియు వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా దులుపాల లైఫ్ చేంజ్ అయిపోయింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా దులుపాలతో రిలేషన్ మెయింటైన్ చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మందికి సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన సినిమాలకు బిజీ అయిపోయిన శోభిత పెళ్లి అనంతరం అంటూ నాగచైతన్య తిరిగి తన సినిమాల్లో బిజీ అయిపోయారు. ఇటు శోభిత సైతం సినిమాల్లో ఘాటింగ్లో పాల్గొంటున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ తమ సినిమాల్లో బిజీగా మారారు. వీరిద్దరూ తమ హనీమూన్ పీరియడ్స్ సైతం పూర్తి చేసుకుని ఇటీవలే వాంగ్ మ్యాగజైన్ కోసం పోజులు ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభిత తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ను షేర్ చేశారు. చీరలో పద్ధతిగా కనిపిస్తూ శోభిత అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ఫోటోపై నెటిజన్లు తనదైన రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి తర్వాత శోభిత అందం మరింత పెరిగిందని కొందరు కామెంట్ చేస్తుంటే, పెళ్లి తర్వాత శోభిత పూర్తిగా మారిపోయారని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఒక నెటిజన్ మాత్రం అభిప్రాయాన్ని వినోత్మకంగా తెలియజేశాడు. శోభిత రెస్పెక్ట్ బటన్ అంటూనే సమంత జోకర్ బటన్ అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ కామెంట్స్ అన్నీ శోభితకు పాజిటివ్గా ఉన్నాయి. ఈ సమయంలో కొందరు వచ్చి నెగిటివ్ కామెంట్స్ చేయాలిగా అంటూ కామెంట్ చేశాడు. ఇలా శోభిత దులుపాల ఫోటోలపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.